డౌట్ వచ్చింది కొడుక్కి, నాన్న మన ఇద్దరం వెళుతున్నాం, నిప్పు కూడా ఉంది, కట్టెలు ఉన్నాయి, ఒకసారి మా పాపళ్ళు డాడీ స్కూల్లో ఫీజు కట్టాలి అంటే కాలేజీలో మరి హాల్ టికెట్స్ ఇస్తారంట, అవి కట్టకపోతే హాల్ టికెట్స్ ఎవరంట, మరి రేపు ఎల్లుండిలో కట్టాలని అడిగారు నన్ను. నా దగ్గర డబ్బులు లేవు అప్పుడు. సుమారు అవి 20,000 పైనే, ఇద్దరికి 20,000 పైనే కట్టాలి. నా దగ్గర అస్సలు డబ్బులు లేవు. నాన్న కడదాం, దేవుడు ఇస్తాడులే. నాకు తెలుసు నా దగ్గర డబ్బులు లేవు, రేపు వెళ్ళి కట్టాలి. చాలా బాధపడ్డా దేవుని దగ్గర నేను. నా బిడ్డలకు తెలియదు కదా నా దగ్గర డబ్బులు లేని సంగతి, నా కష్టం నా బిడ్డలకు తెలియదు, నేను ఎంత బాధపడుతున్నానో నా బిడ్డలకు తెలియదు, కానీ అవసరం అది. వాళ్ళు అడిగారు, నేనైతే ఒకటే చెప్పగలను, దేవుడు చూసుకుంటాడు. వాస్తవాన్ని ఒక్కొక్కసారి బిడ్డలకు కూడా చెప్పలేము. తల్లిదండ్రులుగా మన కష్టాన్ని మనం పడటం తప్ప మన పిల్లలకి అన్ని విషయాలు చెప్పలేరు తల్లిదండ్రులు. కొన్ని సందర్భాల్లో అలాగే దేవునిపై నమ్మకం ఉన్నవారు దేవునిపై ఆధారపడటం చేయటం తప్ప మరొకటి చేయలేము. ఆ రోజు నేను చాలాసేపు ప్రార్థన చేశా, దేవా అవసరం కదా, హాల్ టికెట్ ఎవరట, నా దగ్గర డబ్బులు లేవు, మీరే కదా నాకు సహాయం చేయాల్సింది, నేను మీ సేవ చేసుకుంటున్నాను కదా, మీ పాద సేవ చేస్తున్నాను. నిజంగా ఆ రాత్రి నాకు 30,000 రూపాయలు పంపించాడు ఒక ఆయన. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. ఊహించని విధంగా ఆయన ఎప్పుడో పంపించాడు, కొన్ని సంవత్సరాల క్రిందట పంపించాడు. కొద్దిగా మనీ పంపిస్తూ ఉండడు అప్పుడప్పుడు ఫ్రెండ్. ఊహించని విధంగా 30,000 రూపాయలు నాకు, 22,000-23,000 రూపాయలు అవసరమైతే 30,000 రూపాయలు నాకు. దేవుడు ఉన్నాడండి, ఎట్టి పరిస్థితుల్లో మనల్ని విడిచిపెట్టడు ఆయన. దేవునిపై మనం ఆధారపడితే నీ కష్టకాలములో, నీ అవసరతలో మనం ఊహించని విధంగా దేవుడు ఖచ్చితంగా ఆదుకుంటారు ఆయన. అబ్రహాం గారి నమ్మకం కూడా అదే. అక్కడ పని వాళ్ళతో కూడా చెప్పాడు, మేము మొక్కుకొని చెల్లించి మళ్ళీ తిరిగి వస్తామంటాడు. అక్కడ తన నోటంట వచ్చిందో కావాలని అన్నాడు. ఇదంతా మన వాళ్ళు లేకపోతే దేవుని సేవకులు వ్యాఖ్యానం చేసి చెప్తారు. కానీ